నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఆర్ఓబి అనుబంధ రహదారుల నిర్మాణ పనుల పురోగతిపై నేషనల్ హైవే అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే రాము. నియోజకవర్గంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలంటే అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే. ఈ నెల 18వ తేదీన గుడ్లవెల్లేరు మండలంలో జరిగిన హత్య కేసులో పురోగతి సాధించిన పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపడం జరిగిందంటూ వెల్లడి. ప్రజా సమస్యలు పరిష్కరించే విషయంలో తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని వెల్లడించిన ఎమ్మెల్యే రాము. ప్రజా సమస్యల అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే సత్వరమే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానంటూ హామీ. గుడివాడపట్నం ఏలూరు రోడ్లోని ప్రజావేదిక కార్యాలయంలో నేషనల్ హైవే అధికారులతో ఎమ్మెల్యే రాము రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఆర్ఓబి అనుబంధ రహదారుల నిర్మాణ పనుల పురోగతిపై ఎమ్మెల్యే రాము అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గుడివాడపట్నంలోని రహదారుల అభివృద్ధి పనుల ఆలస్యంపై అధికారులను ఎమ్మెల్యే రాము ప్రశ్నించారు. రోడ్ల నిర్మాణ పనులకు సాంకేతిక సమస్యలు ఉన్నాయని తెలపడంతో జాతీయ రహదారుల రీజనల్ ఆర్ఓ మోతు ఆర్ఓ రాకేష్ కుమార్, ఎంపీ వలపనేని బాలశౌర్యులతో ఎమ్మెల్యే రాము ఫోన్లో మాట్లాడారు. అధికారులు చొరవ తీసుకుని రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, సమస్యల పరిష్కారానికి నా సంపూర్ణ సహకారం అందజేస్తానని ఈ సందర్భంగా అధికారులతో ఎమ్మెల్యే రాము అన్నారు. బస్టాండ్ వద్ద నుండి ఆర్ఓబి పనులు ప్రారంభం కావడానికి ముందే వాటర్ పైప్లైన్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు. ఈ రివ్యూ సమావేశంలో ఎన్హెచ్డి సత్యనారాయణ, ఏఈ శరత్, మున్సిపల్ ఏఎస్ఎన్ ప్రసాద్, సీనియర్ టీడీపీ నాయకులు లింగం ప్రసాద్, పండాజు సాంబయ్య, మున్సిపల్ ఏఈలు శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రెండు గంటలు డిస్కస్ చేసాము. మళ్ళీ మీరు వచ్చేదాకా అటుపక్క చేసుకుంటే మాకు అది ఉడుతుంది. ఫస్ట్ అది చేసేస్తే మనకి ఇది లైన్ వేసేసినాక చేయొచ్చు కదా అని నా ఉద్దేశం. మళ్ళీ ఏసీతో మళ్ళీ వేసి మీకు ఎందుకు కావాలి? ఏ వదిలేమయ్యా, దీంట్లో దాంట్లో వేయాల్సిన బైబిల్ మీ దగ్గర ఉన్నట్టు చెప్పు, లేదన్నా మాట్లాడతాడు. ఆ రోడ్డు మొదలెట్టండి. మళ్ళీ ఇది ఆపండి కదా చెప్పి మొదలెట్టుకున్నాను. మొత్తం మెషిన్ వచ్చేసి ఇంకా మెషిన్ కొంచెం పడేస్తే మీరు ఇప్పుడు గోల్ లేకుండా ఉంటుంది. రోడ్ అయితే మనకి 8 మీటర్ వరకు దొరుకుతుంది. ఇంకో మీటర్ ఎక్స్ట్రానే ఉంది. ఇప్పుడు మీరు రోడ్ వేస్తారు, ఈ లైన్ అంతా లీక్లో ఉంటుంది. మళ్ళీ 2 రోజుల్లో లీక్ వచ్చింది అనుకో, మళ్ళీ వస్తాం కదా. అందుకని కొత్త లైన్లోకి మార్చేద్దాం. అలాగే 400 సార్ మా దగ్గర డిఐ 400 ఉంది. మీకు 350 కదా, 350 మీటర్ కావాలి. 300 మీటర్ ఉంటుంది సార్. అది చెక్ చేయమని చెప్పాను సార్. సైడ్ లో మీకు ఆ సైడ్ లో గుడ్లవెల్లేరు మండలం పసుబొట్ల వానిపాలెంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. గ్రామానికి చెందిన రేమల్లి వెంకట్రావు అనే వ్యక్తి ఈ నెల 18వ తేదీన హత్యకు గురయ్యాడు. దర్యాప్తు చేసిన పోలీసులు మైనర్తో సహా నలుగురిని అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన ఆయుధంతో పాటు మీడియా ముందు ప్రదర్శించారు. కేసు వివరాలను గుడ్లవెల్లేరు ఎస్ఐ సత్యనారాయణతో కలిసి గుడివాడ రూరల్ సిఐ సోమేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. గ్రామానికి చెందిన మైనర్తో ఉన్న వివాదమే హత్యకు కారణమని తెలిపారు. మద్యం మత్తులో తరచూ మైనర్తో మృతుడు గొడవలు పడుతూ ఉండేవాడని సిఐ తెలిపారు. హత్య చేసిన మైనర్తో పాటు సహాయపడిన మరో ముగ్గురిని కూడా అరెస్టు చేసినట్లుగా సిఐ చెప్పారు. హత్య కేసుని 2 రోజుల్లో ఛేదించడం గొప్ప విషయమని సిఐ సోమేశ్వరరావు పేర్కొన్నారు. ఇది 17/6/2022 రోజున మాకు ఒక 100 కాల్ వచ్చిందండి. మార్నింగ్ 7 గంటలకి ఇలాగ ఒక వ్యక్తి రోడ్డు మీద చనిపోయి పడి ఉన్నాడు, రక్తపోడుగులని ఫోన్ వచ్చిన మన ఎస్ఐ గారు ఫస్ట్ పోయారండి. తర్వాత మా డిఎస్పీ సార్ సీన్లోకి వెళ్ళి అక్కడ వ్యక్తిని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి చనిపోయిన వ్యక్తి రేమల్లి వెంకట్రావు అని గుర్తించారండి. అలాగే వాళ్ళ బ్రదర్ ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందండి. మర్డర్ కేసు పెట్టాం. ఎందుకంటే మొత్తం అతను రక్తపోడులో దెబ్బలతో ఉన్నాడు. వెంటనే మర్డర్ కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేసామండి. దాంట్లో డాగ్ స్క్వాడ్ అది పిలిపించాం. తర్వాత క్లూస్ టీమ్ అది పిలిపించి
అక్కడ ఎవిడెన్స్ అది కలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఆ ఊర్లో మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేసి మొత్తం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బొత్తుల ఆ, అక్కడ చుట్టుపక్కల ఉండే దాంట్లో బత్తుల కావ్య అలాగే CCL-1 అంటే CCL-1 ఇద్దరు కూడా వరుసకి ఆ, మరిది వదినలు అవుతారండి. వీళ్ళిద్దరు కూడా ఈ కావ్య అనే అమ్మాయికి ఏటో ముద్దాయికి విజయ్ కుమార్ A3 ముద్దాయితో 2 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. వీళ్ళంతా కూడా ఒక ఇంట్లో ఉంటారు. ఈ CCL-1 అలాగే ఇంకో బాలుడు కూడా నైట్ టైం వీళ్ళ ఇంట్లో పడుకుంటా ఉంటారు. ఎవరైతే ఈ చనిపోయిన వ్యక్తి వెంకట్రావు ఉన్నాడో అలాగే ఈ CCL-1 కూడా ఇద్దరు కూడా ఒకే చోట పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు ఏజ్ గ్యాప్ అయినా సరే వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ లాగే పని చేసుకుంటూ ఉంటారు. అలాగే మందు తాగుతూ ఉంటారు. అలాగే ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి వెంకట్రావు ఉన్నాడో ఈ CCL-ని ఎప్పుడు కూడా తిడతా ఉంటాడు. మంది పిచ్చమని అది అంటూ ఉంటాడు. ఫర్దర్గా ఈ అబ్బాయి ఈ CCL-1 ఎక్కడైతే పడుకుంటాడో విజయ్ కుమార్ ఇంట్లో A3 ముద్దాయి ఇంట్లో పడుకుంటాడో అక్కడికి వెళ్ళి వీళ్ళని డిస్టర్బ్ చేయడం అది చేస్తూ ఉంటాడు. అదే విధంగా ఈ వెంకట్రావు అనే అతను చనిపోయిన వ్యక్తి ఆ విజయ్ కుమార్ గారి ఇంటికి వెళ్ళగా ఆ రోజుని ఈ CCL-1 అలాగే ఒక అబ్బాయి అలాగే కావ్య ఆ అత్తగారైన చిన్నం జయ వీళ్ళందరూ కూడా ఇంట్లో పడుకుని ఉన్నారు. పడుకుని ఉండే ఇతను వచ్చి డోర్ కొట్టేటప్పటికి ఈ A2 కావ్యకి అలాగే చనిపోయిన వ్యక్తికి ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈ అతను అమ్మాయి లేడని చెప్పేటప్పటికి వాళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ జరిగింది. తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చి కూడా అమ్మాయితో ఆర్గ్యూ చేస్తుంటే CCL-1 కోపం తట్టలేక ఈ రాడ్ను ఉపయోగించి వెళ్ళిపోతున్న అతన్ని సిమెంట్ రోడ్డు దగ్గర కొట్టడం జరిగింది. ఈ కొట్టే క్రమంలో విజయ్ కుమార్ అనే అతను కూడా దీన్ని అప్పుడే డ్యూటీ దిగి వచ్చి విజయ్ కుమార్ ఏదైతే A3 ముద్దాయి ఉన్నాడో ఆ విజయ్ కుమార్ కూడా చూశాడు. అతను చనిపోయాడా లేదా అనేది వెరిఫై చేసుకున్నాడు. మళ్ళీ వెంటనే ఇతను తీసుకెళ్లి అదే ఇంట్లో మళ్ళీ ఆశ్రమించి పడుకోబెట్టారు. ఈ కావ్య అనే అమ్మాయి ఈ క్రైమ్ వెపన్ ఏదైతే ఉందో కొట్టిన వెపన్ ని తీసుకెళ్లి వేరే చోట వాళ్ళ నాన్నమ్మ గారి ఇంటి దగ్గర నూతిలో పడేసింది. తర్వాత ఇదంతా కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనకి లేకపోయిన తర్వాత అందరిని ఎగ్జామిన్ చేయడం వల్ల ఈ విషయం మనకి మోటిపోటు ఎస్టాబ్లిష్ అవడం వల్ల అతన్ని జోనల్ హోమ్ కి CCL-1 ఈ జోనల్ బోర్డుకి తరలించడం జరుగుతుంది. అలాగే మిగతా ముగ్గురిని అతనికి సపోర్ట్ చేసి అతన్ని ఈ వెపన్ కనబడకుండా నోట్లో దాచిపెట్టినందుకు అలాగే అతనికి ఆశ్రయం ఇచ్చినందుకు వాళ్ళ ముగ్గురిని కూడా ఎవరైతే బత్తుల కావ్య అలాగే చిన్నం విజయ్ కుమార్ చిన్నం విజయ్ని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇది క్రైమ్ లో అతన్ని మర్డర్ కి ఉపయోగించిన వెపన్ అండి. ఇది క్రైమ్ వెపన్. ఇటీవల ప్రమాదంలో మరణించిన నందివాడ మండలం అరిపిరల గ్రామానికి చెందిన కొసను నరసింహారావు కుటుంబ సభ్యులు గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే వెన్నగండ్ల రామును కలిశారు. ఏప్రిల్ నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన నరసింహారావు కుటుంబ సభ్యుల ఖాతాలోకి టీడీపీ సంక్షేమ నిధి నుంచి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ నగదును జమ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రామును కలిసిన కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ కన్నీటి పర్యంతమయ్యారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వారికి మనోధైర్యం చెప్పిన ఎమ్మెల్యే రాము అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాము తన కుటుంబానికి ఎంతో అండగా నిలిచారని నరసింహారావు భార్య ప్రభావతి అన్నారు. ప్రమాదం తర్వాత వ్యవసాయ పనులు చేసుకుని బ్రతికే తమ పరిస్థితి తెలుసుకుని భర్త నరసింహారావుకు వైద్య చికిత్సలు అందజేయడంతో ఎమ్మెల్యే రాము అందించిన సహకారం ఎప్పటికీ మరోలేమని అన్నారు. కష్టకాలంలో మా కుటుంబానికి అండగా నిలిచిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే రాముకు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరిపిరల గ్రామ పార్టీ అధ్యక్షుడు చింత కమలయ్య, పార్టీ నాయకులు అందుగుల యేసుపాదం, మద్దాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కాడ మక్కిచేష్ కుమార్ అండి. మాది అరిపిరల గ్రామం. మొన్న ఏప్రిల్ 6వ తారీఖున రోడ్డు ప్రమాదంలో మా బావగారు కోసం నరసింహారావు గారు మృతి చెందారు. దానికి పార్టీ సభ్యత్వం కట్టినందుకు మాకెంతో భరోసాగా 5 లక్షలు మా అక్కగారి అకౌంట్లో పడినాయి. దానికి కృతజ్ఞతగా మన స్థానిక ఎమ్మెల్యే రాము గారికి, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ గారికి, మా ఊరు నాయకులు పెద్దలందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాము.
అందరికీ నమస్కారం. పరిపురాలండి పసలం ప్రభావం. మా ఆయన గారు ఆటోలో ఏప్రిల్ 6వ తారీఖున యాక్సిడెంట్ అయి చనిపోయాడు. చాలా సహాయం చేశారు పార్టీ తరఫున. సభ్యత్వం ద్వారా మాకు కార్డు వచ్చిందయ్యా. చాలా సహాయం చేశారు కార్డు ద్వారా పార్టీ తరఫున. అమౌంట్ 5 లక్షలు పడిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు, రాము గారు పార్టీ తరఫున చాలా సహాయం చేశారయ్యా. ముందుగా మీడియా సోదరులకు నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, ఈ యొక్క ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేసామంటే, సభ్యత్వ నమోదు అది ఎంత ప్రాధాన్యతో వివరించడానికి ఈ యొక్క సోదరి వసను నరసింహరావు గారి ద్వారా తెలియపరచడం మేమందరం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. సోదరులారా, లోకేష్ గారు ఎంత ముందు చూపుతో కార్యకర్తలు పనిచేస్తే వారి చేదోడు వాదోడుగా ఉండాలని 5 లక్షల బీమా, దేశం కాదు ప్రపంచ చరిత్రలోనే ఏ పార్టీకి లేని ఈ యొక్క బీమాను ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు, ముందు భవిష్యత్తు తరాలను ఆలోచించిన నాయకుడు లోకేష్ బాబు అని తెలియజేసుకున్నాను. అదే మాదిరిగా రాము గారు గత 3 సంవత్సరాల నుంచి ఆయన సొంత నిధులు, ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, హాస్పిటల్ అయినా, ఆయన సొంత నిధులతో ఆ యొక్క పేదవారిని, కార్యకర్తలను ఆదుకోవడం జరిగింది. మొన్న లేటెస్ట్గా అరిబ్రాలోనే ఒక కార్యకర్త చనిపోతే సారు సొంత ఖర్చులతో ఆ యొక్క హాస్పిటల్ ట్రీట్మెంట్ కానివ్వండి 2 లక్షల్లో నగదు ఇవ్వడం కూడా జరిగింది. ఈ యొక్క నరసింహరావు గారు అరిబ్రాల అని చూస్తే పేదవారు 10 మంది మన శ్రీ విద్య మన విశ్వభారతిలో పనిచేసుకుంటారు. వాళ్ళు వెళ్తూ గీతను ఆటో కొడితే నైట్ పూట వెంటనే స్పందించి సారు ఆ కార్యక్రమం చేసి వాళ్ళ కార్డు ఉందో లేదో తెలుసుకుని సీఎం ఆఫీస్కి రికమెండ్ చేసి వెంటనే 5 లక్షలు వాళ్ళ అమౌంట్లో పడి అంటే ఇది ఊహించని చరిత్ర, రికార్డ్ అనమాట. అక్కడ లోకేష్ బాబు కానీ, ఇక్కడ రాము గారు కానీ ఇలాంటి నాయకులు ఉంటే ఇలాంటి కార్యకర్తలకు భరోసా ఉంటుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇలాంటి సమస్యలు వస్తాయని రావాలని కాదు కానీ మనం వస్తే ఏంటి భరోసా కల్పించడమే ప్రధాన లక్ష్యం, ప్రధాన ఎజెండా తెలుగుదేశం పార్టీ అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మాది గుడివాడ నియోజకవర్గం, నందివాడ మండలం, అరిబ్రాల గ్రామం. నా పేరు రామకృష్ణ సాగుమంటారు, ఎక్స్ సర్పంచ్. పోయిన గత ఏప్రిల్ 6వ తారీఖు ఆటో యాక్సిడెంట్లో పట్నం నరసింహారావు అని మా మేనలు వృద్ధి చెందడం జరిగింది. అతనికి పార్టీ సభ్యత్వం కార్డు దాన్ని రాము గారు మాట్లాడి పార్టీ సభ్యత్వం కార్డు ఉండడం వల్ల మంగళగిరి ఆఫీస్కి వెళ్ళి ఇది ప్రొడ్యూస్ చేయడం వల్ల 5 లక్షల రూపాయల బీమా అతనికి రావడం జరిగింది. దానికి రాము గారికి కృతజ్ఞత తెలపడం కోసం వచ్చాను. మాది గుడివాడ నియోజకవర్గం, నందివాడ మండలం, అరికాల గ్రామం అండి. మా గ్రామంలో ఏప్రిల్ 6వ తారీఖున కొసనం నరసింహరావు అనే వ్యక్తి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏప్రిల్ 6వ తారీఖున రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. దాని తర్వాత మేమందరం కూడా రాము గారి కృషితో మా మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్ళి వారిని సంప్రదించి వాళ్ళకి ఆ డబ్బులు నిన్న జమ అయినాయి. దానివల్ల నారా లోకేష్ గారికి, మన గుడివాడ ఎమ్మెల్యే వెనుగల రాము గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చనిపోయిన తర్వాత కూడా ఇతరులకు కంటి చూపును అందించాలన్న ఆలోచన కలగడం ఎంతో ఉత్తమం అని కొనగల చారిటబుల్ ట్రస్ట్ అధినేత సీతయ్య తెలిపారు. విజయవాడ ప్రాంతానికి చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి పోయినా ఆయన కుటుంబ సభ్యుల ఆమోదంతో కొనగల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేత్రాలను సేకరించడం జరిగిందని ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ, చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోయే నేత్రాలను ఇతరులకు దానం చేయడం ద్వారా కంటి చూపు అందించిన వారం అవుతామని, దీనిపై అందరూ అవగాహన పెంపొందించుకోవాలని ఆయన కోరారు. గుడివాడలో తొందర కలిసిన అసోసియేషన్ సెక్రటరీ గారు అయినటువంటి నరగంటి ప్రసాద్ గారు, వారి మామగారు గత 20 రోజులుగా గుండెపోటు వల్ల ఆంధ్ర హాస్పిటల్లో చికిత్స పొందుతూ రాత్రి చనిపోయారు. ఆ విషయం పొద్దున్న నాకు ప్రసాద్ గారు తెలియపరిచారు. వెంటనే వారితో సంతాపం తెలియపరుస్తూ
నేత్రదానం చేపిస్తే బాగుంటుందండి, ఆ నేత్రాలు ఇంకా నలుగురికి ఉపయోగపడతాయి అని చెప్పగా సరే వారు కుటుంబ సభ్యులతో మాట్లాడి తెలియపరుస్తున్నారు. వెంటనే మాట్లాడి ఓకే చేయండి సీతయ్య గారు అని చెప్పి అన్నారు. వెంటనే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో వారికి తెలియవరుసగా వారి సిబ్బంది టెక్నీషియన్ ఛాయ్ వచ్చి 2 నేత్రాలు సేకరించారు. మరి ఈ నేత్రాలు మరి ఎవరికైనా అందులకి మరి చికిత్స చేస్తే నలుగురికి చూపు వస్తుంది. మరి ఇలాగే ప్రతి ఒక్కరు కూడా నేత్రదానం చేస్తే బాగుంటుంది. చనిపోయిన తర్వాత నేత్రాలు కాలిపోవటము లేకపోతే పాతిపెడతామని దొరుకుతాయి, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. అదే కనుక నేత్రాలు దానం చేస్తే నలుగురికి చూపు వస్తుంది. మరి ఎవరికి అవగాహన లేక నేత్రదానం చేస్తే కళ్ళు మొత్తం గుడ్డంతా తీసేస్తారేమో, స్నానానికి ఇబ్బంది ఏమో అనే అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు ఏమొద్దు, గుడ్డు మొత్తం కానీ మాత్రమే తీస్తారు. మరి ఆకులాంటి నల్లగా ఉన్నది తీస్తారు. గుడ్డులాగా ఉంటుంది, కన్నులాగా ఉంటుంది. స్నానం చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని గమనించాలి అందరూ కూడా. ప్రతి ఒక్కరు కూడా మరి కృష్ణమూర్తి గారి కుటుంబ సభ్యుల్లాగా మరి అందరూ కూడా నేత్రం చేస్తే మన భారతదేశంలో అందులేని దేశంగా తయారవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరన్నా అందులకి వెలుగు రావాలంటే చనిపోయిన వారి నేత్రాలు ఇస్తేనే వారికి చూపొస్తుంది. అంతేగాని కృత్రిమంగా తయారు చేసి కన్ను పెట్టే ప్రక్రియ మన ఇంతవరకు వైద్య చరిత్రలో కానీ శాస్త్రవేత్తలు కానీ ఎవరు కనిపెట్టలేదు. మరి ఎవరికన్నా చూపు రావాలంటే చనిపోయిన వారి నేత్రాలు ఇస్తేనే చూపవుతుంది. అది గమనించి ప్రతి ఒక్కరు కూడా మరి నేత్రదానం చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. కార్మికులకు 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని సిఐటియు నాయకులు ఆసిఫిరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన అధిక పని గంటల విధానాన్ని వ్యతిరేకిస్తూ గుడివాడ పురపాలక సంఘం కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ సందర్భంగా కార్మికులు నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలతో కోట్ల మంది కార్మికులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన నాయకులు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి సిఐటియు నాయకులు ఐద్వా కార్యదర్శి రజని, మున్సిపల్ వర్కర్స్ నాయకులు దనాల సత్యనారాయణ, ఏఐటియుసి నాయకులు చింతాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ దేశంలో కార్మికులకు భద్రత లేని పరిస్థితి ఏర్పడింది. నరేంద్ర మోడీ చట్టాలను మార్పు చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. ఆ లేబర్ కోడ్లో యజమాని మీదే ఆధారపడి కార్మికులు జీవించవలసిన పరిస్థితి ఆ చట్టాల్లో మా కోడ్లో ఉంది. దాని రీత్యా ఈరోజు గత ప్రభుత్వం కూడా ఈ 4 లేబర్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయాలని అనేక ప్రయత్నాలు చేసింది. కానీ ఇంప్లిమెంట్ కాకోకుండా కార్మిక వర్గం 10 సంవత్సరం సమ్మెలు చేయటం రీత్యా అది 8 గంటల పనిదినాన్ని 10 గంటలకు పెంచుతూ మన రాష్ట్ర కేబినెట్ పెంచింది. ఇది దుర్మార్గమైంది. ఇప్పటికే కార్మికులు 8 గంటలు పనిచేస్తారంటే ఇంకా వాళ్ళకి రెస్ట్ కావాల్సింది, ఇంకా 10 గంటలు తగ్గించవలసింది పోయి మన రాష్ట్ర ప్రభుత్వం 9 గంటలు 10 గంటలు చేయడానికి అనుమతి ఇస్తూ కేబినెట్ నిర్ణయం చేసిందంటే ఎందుకంటే దుర్మార్గం. ఇప్పటికే కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చిరు ఉద్యోగులు అయితే గంటల తరబడి వాళ్ళతో పనులు చేసుకుంటున్నారు. స్పెషల్ డ్రైవులు రకరకాల పేరుతో ఈరోజు అన్ని రకాల కార్మికుల్ని ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి గతంలో పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి. అలాగే 9-10 గంటల పని చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఈరోజు కార్మిక వర్గంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గంతో వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే రేపు జూలై 9వ తారీఖు కూడా దేశవ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ 4 లేబర్ కోడ్లు. ఈ కోడ్ల వల్ల కార్మికులు అనేక సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్న చట్టాలన్నీ నిర్వీర్యం అయిపోతాయి. వాటికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలోకి వచ్చేటప్పుడు కూటమి అధికారంలోకి వచ్చేటప్పుడు కార్మిక వర్గానికి అనేక హామీలు ఇచ్చారు. ఒక్క హామీ కూడా ఈ సంవత్సరం కాలంలో అమలు చేయకుండా పని భారం పెంచడానికి మాత్రం ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇది సరైనది కాదు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం
పనిభారాన్ని ఉపసంహరించుకోవాలని, పెంచిన పనిభారాన్ని ఉపసంహరించుకోవాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిపి నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గుడివాడ పట్టణంలో కూడా మున్సిపల్ ఆఫీస్ ముందు ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుగుణంగా కార్మిక వర్గాన్ని అనగదొక్కాలని పనిభారం ఎక్కువ పెడుతుంది. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని అనగదొక్కాలని ఈ యొక్క కార్మికులను విచ్ఛిన్నం చేయాలని చూస్తుంది. ఇప్పటికీ మేము ఈ పని ఒత్తిడి వల్ల మా కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినను 10 గంటలు పెంచాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంది. ఇది సబబు కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఎటువంటి బుడిదుడులకైనా సరే మేము ఎదుర్కొని మా యొక్క న్యాయమైన డిమాండ్ల మీద పోరాటం చేస్తానని వచ్చే నెల 9వ తారీఖు ఇచ్చిన పిలుపుకు మేము ఈ యొక్క కార్యక్రమం అందరూ కార్మిక వర్గం కూడా జయప్రదం చేయాలని సభముఖంగా తెలియజేస్తాం. ప్రభుత్వం మారినప్పుడల్లా కార్మికుల మీద ప్రతి కార్మికుడు గత 5 ఏళ్ల కాడి నుంచి కూడా ఆల్రెడీ మాట్లాడారు. సంక్షేమ బోర్డు నిధులు గత 5 సంవత్సరాల్లో తప్పుదోవ పట్టినాయి. అయ్యా అందరికి తెలిసిన విషయమే. కార్మికుడు టాబీ కార్మికుడు అవని, ఏ కార్మికుడు అవని అని చెప్పేసి పిల్లలకి కానుపులు అయితే 20,000 రూపాయలు పిల్లల కానుపు డబ్బులు వచ్చే కార్మికుడికి గత 5 ఏళ్ల మట్టి కార్మికుడు పిల్లలకి కానుపులు చేయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. తక్షణమే ఈ భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డులో నిధులు నింపి కార్మికుల భవిష్యత్తును ఆదుకోవాలని చెప్పేసి నేను ఈరోజు కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాను. ఏ గవర్నమెంట్ మారినా జెండా పట్టుకోవడం తప్పట్లేదు, ధర్నా చేయడం తప్పట్లేదు. గత ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వం మారితే ఈసారి వచ్చేవాడు మా సమస్యలు తీరుతాడని చెప్పేసి మేము అనుకోవడం జరుగుతుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ వ్యతిరేక పోరాటాలు, ఈ కార్మిక పోరాటాలు మాకు తప్పట్లేదు. మేము గతంలో ఆ రోజున కూటమి ప్రభుత్వం మేము వస్తే కార్మికులకి పరిపూర్ణమైన న్యాయం జరుగుద్దని చెప్పేసి కూటమి ప్రభుత్వం తెలియపరిచింది. ముఖ్యం భవన నిర్మాణ కార్మికులకి మేము నిధులు నింపుతాం, వాళ్ళ భవిష్యత్తు మేము చూస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పింది. కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన కాడి నుంచి కార్మికుల్ని రోడ్డున పడేసి వాళ్ళని అనేకమైన ఇబ్బందులు పడే స్థితికి తీసుకొచ్చారు. సంక్షేమ బోర్డులో ₹1 కూడా లేదని చెప్పేసి మొన్న వెళ్తే ఆ మేడం గారు చెప్పడం జరిగింది. తక్షణమే సంక్షేమ బోర్డులో నిధులు నింపి కార్మికుల కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి ఈ సభాముఖం కోరుకుంటూ డిమాండ్. ప్రజా సమస్యల పరిష్కార విషయంలో తాను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానని శాసనసభ్యులు వెనగళ్ల రాము తెలిపారు. నేడు ఆయన నివాసం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా పలువురు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే రామును కలిసి తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు అందజేయడం జరిగింది. ప్రజా సమస్యలను ఆలోచించిన ఎమ్మెల్యే వారికి తప్పకుండా సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని, ఇంకా ఏదైనా తమ దృష్టికి రాని సమస్యలు ఉన్నట్లయితే అటువంటి సమస్యలు సైతం ప్రజలు నేరుగా తమ వద్దకు వచ్చి తెలియజేస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన వివరించారు. అతనితో నీళ్లు పట్టినప్పుడు ఆ చేపల చెరువు లీజు మాకు ఇవ్వనివ్వరు. అది లాస్ట్ టైం నాకు చెప్తే నేను చెప్తాను, నాకు కలెక్టర్ గారితో అదేంటో ఒకసారి విచారణ చేపించమని చెప్తున్నాను. అసలు ఏంటి దాని షెడ్యూల్ ఏంటి? ఎవరండి ఉన్నారా? 17 పెట్టించాను. ఎన్నిసార్లు ఆన్లైన్ ఓపెన్ అవ్వలేదు అంట. ఇప్పుడు మెంబర్ ఇంటికి రాలేదండి, డబ్బులు రాలేదు. బిల్డింగ్ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్ఓబి అనుబంధ రహదారుల నిర్మాణ పనుల పురోగతిపై నేషనల్ హైవే అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే రాము. నియోజకవర్గంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలంటే అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే.
ఈ నెల 18వ తేదీన గుడ్లవెల్లేరు మండలంలో జరిగిన హత్య కేసులో పురోగతి సాధించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపడం జరిగిందంటూ వెల్లడి. ప్రజా సమస్యలు పరిష్కరించే విషయంలో తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని వెల్లడించిన ఎమ్మెల్యే రాము. ప్రజా సమస్యల అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే సత్వరమే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానంటూ హామీ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.